శ్రీలంక అంటే గుర్తుకొచ్చేది డివోషనల్ ప్లేసెస్, అవునండి. సరదాగా అవును. ఏజ్డ్ వాళ్ళు కూడా వెళ్ళి Yes. చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు. Yes. దీనికి ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారు? Yes. స్పెషల్ గా ఆఫర్ ఏమైనా ఉందా? దీని గురించి చెప్పండి సార్. యాక్చువల్గా శ్రీలంక అనేది మీరు అన్నట్టు మంచి డివోషనల్ యాజ్ వెల్ యాజ్ మంచి నేచర్ ఉన్న నేచర్ కంట్రీ అండి. అంటే మన శ్రీలంక కనుక పైనుంచి చూస్తే హిందూ సముద్రం అంటే చుట్టుపక్కల ఇండియన్ ఓషన్, హిందూ అసలు ఒక ముత్యపు రూపంలో ఉంటుంది, చిన్న ముత్యంలాగా అలా చిన్న మెరుస్తూ ముచ్చలాగా. ఉంటుంది. ఎస్, అలా ఉంటుంది అనమాట. అది కానీ అద్భుతమైన కంట్రీ అండి. వాళ్ళు అక్కడ పీపుల్ కూడా మంచి ఫ్రెండ్లీ పీపుల్. మనకి ఓన్లీ 1.5 hour ఫ్లైట్ జర్నీలోనే వెళ్ళొచ్చు. అంటే మనం ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళే లోపు మనం వెళ్ళొచ్చు, శ్రీలంక వెళ్ళిపోవచ్చు. అంత తొందరలోనే వెళ్తాం అనమాట. సో మనకి ఆల్మోస్ట్ 2 flights ఉన్నాయి ఎవ్రీడే. కాబట్టి ఏంటంటే ఈ శ్రీలంక టూర్కి మనకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 5 nights 6 days ప్యాకేజ్ తీసుకొని వచ్చారు. ఈ 5 nights 6 days ప్యాకేజ్ కూడా మనకి ఏంటంటే ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి, లగ్జరీ హోటల్ అకామిడేషన్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, తర్వాత మనకి అక్కడ ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి. సో మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేటికి మనకి డివోషనల్ పరంగా ఏంటంటే అక్కడ మనకి 2 శివాలయాలు ఉన్నాయి, అమ్మవారి శక్తిపీఠం ఉంది. అమ్మవారి శక్తిపీఠం ఉంది. సో మనం కొలంబోలో దిగిన తర్వాత ఫస్ట్ డే రోజు 2 శివాలయాలు చూసుకొని వెళ్తాం. ఆ 2 శివాలయాలు అంటే మనకి ఫస్ట్ వచ్చేటికి మన్వారి టెంపుల్ అని అంటారు, రెండోది వచ్చేటికి మునీశ్వరన్ టెంపుల్ అంటారు. ఇవన్నీ కూడా మనకి రామాయణంతో ముడిపడినటువంటి శివాలయాలు. మెయిన్ మునీశ్వరన్ టెంపుల్ ఎట్లా ఉంటుందంటే దాని యొక్క వాళ్ళు స్థల పురాణం ఏం చెప్తారంటే, ఈ మునీశ్వరన్ టెంపుల్ వచ్చేటప్పటికి రాములు వారు రావణాసురుణ్ణి అంతమొందించిన తర్వాత పుష్పక విమానంలో అయోధ్యకు వస్తూ ఉంటారు. అయోధ్యకు వచ్చేటంటే రావణాసుడు శుద్ధ బ్రాహ్మణుడు కాబట్టి అంటే అది బ్రహ్మహత్య పాతకం వెంటాడుతూ ఉంటుంది రాముల వారిని. ఆ మునీశ్వరు అనే ప్లేస్ దగ్గరకు వచ్చిన తర్వాత అది కూడా ఆగుతుంది అనమాట. అంటే అంత అద్భుతమైన ప్లేస్ అది. అప్పటికి అక్కడ మనకి శివాలయం ఉంది, స్వయంభూ శివాలయం ఉంది. సో రాముల వారి కిందకి దిగి శివయ్యని ప్రార్థిస్తారు. అంటే మునీశ్వర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అప్పటి వరకు రాముల వారు వెళ్ళబోయే ముందు వరకు కూడా మునులు అంటే ఈశ్వరులు అంటే దేవతలు, వీళ్ళు మాత్రమే ప్రార్థించే శివాలయం అది. అంత 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 మహిమాత్మైన ఇది శివాలయం అది. సో అక్కడ అది మనం దర్శనం చేసుకుంటాం. అక్కడ శివయ్యని దర్శనం చేసుకొని రాములు వారు ఈ తరుణోపాయం అడుగుతారనమాట. నాకు ఎట్లా పోతుంది బ్రహ్మహత్య పాతకం అంటే శివయ్య చెప్తారు, నువ్వు శివలింగాలు ప్రతిష్ఠించాలి, 4 శివలింగాలని. సో మొట్టమొదటి శివలింగం ప్రతిష్ఠించింది మన్వారి టెంపుల్, దానికి దగ్గరలోనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం ఆ శివయ్యని కూడా దర్శనం చేసుకుంటాం. అంటే ఈ మన్వారి టెంపుల్ కంప్లీట్గా సైకతలింగం. సైకతలింగం అంటే మట్టితో తయారు చేసిన లింగం. సో అది చాలా బాగుంది. అది కూడా మనం విజిట్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి ట్రింకోమల్లి అనే ప్లేస్కి వెళ్తాం. ఈ ట్రింకోమల్లిలో మెయిన్కి అష్టాదశ శక్తిపీఠాలు అనేటువంటి మొట్టమొదటి అమ్మవారి శక్తిపీఠం ఉంది అక్కడ, శాంకరదేవి అమ్మవారి శక్తిపీఠం. అంటే మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో మనం ఫస్ట్ స్టార్ట్ చేయడం లంకాయం శాంకరదేవి అని స్టార్ట్ చేస్తాం. సో దానికి అమ్మవారి శక్తిపీఠం అక్కడ ఉంది. ట్రింకోమల్లి వెళ్తాం. ట్రింకోమల్లి వెళ్ళి అది కొండ మీద ఉంటుంది. అక్కడ మనకి శివయ్య పేరు తిరుకోనేశ్వరుడు అంటారు. అంటే తిరుకోనేశ్వరుడు పేరు మీద ట్రింకోమల్లి అని వచ్చింది. అమ్మవారి పేరు శాంకరీదేవి. ఈ 2 టెంపుల్ కూడా దర్శనం చేసుకొని చక్కగా అన్ని పూజలు చేస్తారు అక్కడ. అన్ని పూజలు చేసుకొని మళ్ళీ అక్కడ ఇంకో ప్లేస్ ఉంది రావణ హాట్ వెల్స్ అని. అంటే మనకి రామేశ్వరంలో 21 బావులు ఉంటాయండి. అలానే ఇక్కడ 7 బావులు ఉన్నాయి. రావణాసుడు స్వయంగా తవ్విన బావులు అనమాట. అంటే వాళ్ళ మదరు కైకసి అని ఉంటారండి. తన అంత్యక్రియల కోసం తన త్రిశూలంతో కొట్టినప్పుడు ఆ 7 బావులు ఏర్పడతాయి. ఒక అద్భుతం ఏంటంటే ఆ 7 బావుల్లో కూడా మనకి డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. ఒకటే ప్లేసు ఆల్మోస్ట్ ఒక 10 to 20 feetలోనే మొత్తం ఉంటాయి, కానీ డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. ప్లస్ మీరు ఎన్ని నీళ్లు తీసుకున్నా కూడా ఆ నీళ్ళు అంతవరకు వచ్చి ఆగుతాయి, మళ్ళీ పొంగటం అనేది ఉండదు. 365 degrees మీకు 365 days కూడా మీకు అక్కడ వాటర్ ఉంటుంది. సో అది కూడా మనం విజిట్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి క్యాండీ వస్తాం. క్యాండీలో మనం 2 nights ఉంటాం. ఆ క్యాండీలో ఏంటంటే మనకి అక్కడ క్యాండీ వచ్చే కంప్లీట్గా వరల్డ్ హెరిటేజ్ సిటీ. అంటే మనకి కొలంబో దగ్గర ఇప్పుడు జయవర్ధన కోట అనేది క్యాపిటల్ సిటీ, దానికన్నా ముందు క్యాండీ ఉండేది. సో అద్భుతమైన హిల్ స్టేషన్. అక్కడ 2 nights స్టే చేస్తాం. అక్కడి నుంచి బయలుదేరి నెక్స్ట్ డే రోజు మనకి ఇంకొక అద్భుతమైన ప్లేస్ అమ్మవారి అశోకవనం.
సీతమ్మ వారి అశోకవనం కూడా అక్కడే ఉంది. ఓకే. సో అంటే రావణాసుడు అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత అశోకవనంలో పెట్టారు, మనకు అందరికి తెలిసిందే అది. సో ఆ ప్లేస్ కూడా మనం చూస్తాం. అక్కడే హనుమంతుల వారి పాదముద్ర ఉంది. ఓకే. ఆ ప్లేస్ అంతా కూడా మీకు ఒక 365 డేస్ మ్యాక్సిమం టెంపరేచర్ 20 to 24 ఉంటుందండి. ఓకే. అంత చల్లగా ఉంటుంది ఆ ప్లేస్. ఎండలు ఉండవు, ఎండ తక్కువగా ఉంటుంది. సో అమ్మవారి అక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి, రాముల వారి టెంపుల్స్. అమ్మవారి దర్శనం చేసుకొని హనుమంతుల వారి పాదముద్ర చూసుకొని బయలుదేరి క్యాండిల్స్. ఈ రూట్ అంతా కూడా అండి నేచర్ బ్యూటీ అనొచ్చు. తేయాకు తోటలు ఉంటాయి, తేయాకు తోటలు, మొత్తం తేయాకు తోటలు. ఈ తేయాకు తోటలు చూసుకుంటా మళ్ళీ అక్కడే మనకి రాంబోడ్ హనుమాన్ టెంపుల్ అని ఉందండి. అంటే 18 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న టెంపుల్ ఉంది. సో అది కూడా మనం విజిట్ చేసుకుంటాం. అంటే నేచర్ ప్లస్ మనకి డివోషనల్ రెండు కూడా మనకు చక్కగా చూడవచ్చు. సో అది చూసుకొని మనం క్యాండీ వస్తాం. నెక్స్ట్ డే రోజు బయలుదేరి కొలంబో వెళ్తాం. కొలంబో మొత్తం కూడా మోడర్న్ సిటీ. ఆ కొలంబోలో కూడా మళ్ళీ ఇంకొక అద్భుతమైన టెంపుల్ విభూషణ టెంపుల్ అని ఉంది. విభూషణ టెంపుల్ కూడా దర్శనం చేసుకుంటే అక్కడ బెంతోట అనేది ఒక మనకి బీచ్ సిటీ ఉంది. ఒక రోజు అక్కడికి వెళ్ళి వస్తాం. వెళ్ళి చక్కగా బీచ్ అన్నీ కూడా ఎంజాయ్ చేసి వస్తాం. ప్లస్ కొలంబో సిటీ టూర్ చూసుకొని ఈ 5 days నేను చెప్పినంత లోపు అయిపోతాయి. అంత అయిపోయినాయి అనిపిస్తుంది అప్పుడే. అంత చక్కగా ఉంటుంది. మనం అనుకుంటే అరే శ్రీలంక కదా ఏముంటుంది, కానీ బ్యూటిఫుల్ సిటీ అండి, దగ్గరలో ఉంది. దీనికి ఆ ప్యాకేజ్ కాస్ట్ వచ్చి ఓన్లీ 59,000 రూపీస్ మాత్రమే. 5 nights 6 days. చెప్పిన ఫ్లైట్ టికెట్స్ ఇక్కడ నుంచి కొలంబో నుంచి హైదరాబాద్ ఫ్లైట్ టికెట్, తర్వాత మనకి ట్రాన్స్పోర్టేషన్, తర్వాత మనకి లగ్జరీ హోటల్ అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇవన్నీ కలగలిపినతో 59,000 రూపీస్. అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక్కసారి వెళ్ళి రావాలి అని అనుకుంటారు. ఈ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి నెల కూడా వందలాది మంది వెళ్తూ ఉంటారండి. ఒక తెలుగు టూర్ మేనేజర్ వస్తారు, చక్కగా అక్కడ ఏంటంటే మనకి అక్కడ లోకల్ గైడ్ వచ్చి వాళ్ళు ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో మన వాళ్ళు మనకి దాని గురించి తెలుగులో చెప్పి చక్కగా చూపించుకొని వస్తూ ఉంటారు. అంత బాగుంటుంది శ్రీలంకన్ టూర్.